చూస్తున్నాం. సీఎం కేసీఆర్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 17 రోజుల్లో 42 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. మూడోసారి కూడా ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కేసీఆర్ పలు వ్యూహాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తాము చేసిన అభివృద్ధితో పాటు చేయబోతున్న అభివృద్ధి పనులను వివరించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం కేసీఆర్ హుస్నాబాద్ లో జరగబోయే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం కేసీఆర్ హుస్నాబాద్ లో జరగబోయే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. రేపు జనగాం, భువనగిరిలో జరిగే సభలకు కేసీఆర్ హాజరవుతారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, హుస్నాబాద్ లో ఈ రోజు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగబోతోంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మొత్తానికి గులాబీ పార్టీ కంచుకోటగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా పైన ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారనుకోవచ్చు. ప్రతి ఎన్నికలు కూడా దాదాపు ఒక ఇక్కడ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దాదాపు 2014లో కావచ్చు, 18లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల స్థానంలో మినహా 12 స్థానాలు కూడా కరీంనగర్ ఒక కంచుకోటగా నేపథ్యం. అయితే ఆ ఎన్నికల ప్రారంభమైతే షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈరోజు ఎన్నికల్లో ప్రచారం భాగంగా ఒక భారీ బహిరంగ సభ అయితే హుస్నాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో కూడా సెంటిమెంట్ గా హుస్నాబాద్ నుంచి ప్రారంభించడం ఇటు ఆనవాయితీగా వచ్చినటువంటి నేపథ్యంలో హుస్నాబాద్ నుంచి నేను ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభలో వారిని వచ్చి ప్రసంగించబోతున్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల, అలాగే 10 ఏళ్ల పాటు తాము చేసినటువంటి అభివృద్ధి పట్ల ఇప్పుడు ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో 3వ అవకాశం ఇవ్వాలంటే మరి ఆ రకంగా ప్రజల్లో దృష్టికి ఏం తీసుకెళ్లబోతున్నారు, మేనిఫెస్టో ఏ రకంగా రూపొందించారు, పూర్తిగా మేనిఫెస్టో కూడా ఈరోజు ఆయన దాదాపు రివ్యూ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దాదాపు బీఫామ్ కూడా ఇస్తున్న నేపథ్యంలో, అలాగే ఇక్కడ సాయంత్రం ఆయన బహిరంగ సభలో అక్కడి నుంచి ప్రసంగం మొదలుపెట్టనున్న నేపథ్యంలో అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించున్నారు. దాదాపు ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి ప్రజలకు ఏ రకంగా అయితే బీఆర్ఎస్ చేరువైంది, 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికై ఆశీర్వదించారు. మరి ఇంకో దఫా కూడా దాదాపు 3వసారి కూడా ప్రభుత్వం తమకు అప్పగించాలి, ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అనేటట్టుగా చాలా వరకు కూడా ఇప్పటికి చేసినటువంటి సంక్షేమాలు కూడా ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో దృష్టి తీసుకోబోతున్న నేపథ్యంలో ఈ రోజు భారీ బహిరంగ సభ ద్వారా ఆయన ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలతో పాటు గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మరి ప్రజలకు చెప్తూ దాదాపు సభను విజయవంతం చేసేలాగా పూర్తిగా అన్ని ఏర్పాట్లు జరిగిన నేపథ్యం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రికి హుస్నాబాద్ సభకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే పరిశీలించారు. దాదాపు ఈ రోజు పునః లక్ష్మీ లాంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో రావడం, అలాగే మరి చేసినటువంటి అభివృద్ధి చేయడం, మరి ఒకవైపు ఆకర్షణగా కూడా అంటారు. ఖచ్చితంగా మేము చేస్తున్న అభివృద్ధిని చూసే పక్క పార్టీల నుంచి కూడా మా పార్టీలోకి చేరుకోవడానికి వస్తున్నారన్నట్టు కూడా ఒక సంకేతం ఇచ్చే అవకాశం అక్కడ నుంచి కనిపిస్తూ ఉంది. మొత్తానికి హుస్నాబాద్ సభ మాత్రం దాదాపు విజయవంతం అయ్యేలాగా పూర్తిగా భారీ జన సమీకరణకు ఏర్పాటు చేసేలాగా కూడా అందరూ కూడా బాధ్యత తీసుకుని దాదాపు ఒక విజయవంతం చేసా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సో సాయంత్రం ఎక్కడ ఎన్నికల శంకారం పూరించే దాన్ని బట్టి ఇక రాష్ట్రంలో రాజకీయ హడావిడి దాదాపు ఇంకా వేడి సెగలు మొదలయ్యే అవకాశం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం, మరి ఈ రోజు హుస్నాబాద్ లో దాదాపు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ద్వారా ప్రజలకు జాతి మొత్తంగా కూడా తెలంగాణ జాతికి మొత్తానికి కూడా ఒక దశ నిర్దేశం చేసే అవకాశం ఉంది. భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తు మీరు చూసుకోవాలి, తమ భవిష్యత్తుకు మేము అండగా ఉంటామనేటువంటి ఒక భారీ హామీలతో, చేసినటువంటి అభివృద్ధితో, చేయబోయేటువంటి పనులతో ఇవన్నీ చెప్తూ ఒక పెద్ద సంకేతం సమాచారం అయితే సమావేశంతో ఇవ్వబోయే అవకాశం కనిపిస్తుంది.
మహేందర్ రెడ్డి, ఇప్పటికీ ఇటు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కేంద్ర నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి తెలంగాణలో ప్రచారం చేసి సభలు నిర్వహిస్తున్నారు. దీనికి దీటుగా కేసీఆర్ సభ ఈ రోజు అసలు ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారాలు ఇప్పటికే ఎప్పటికప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి ఇటు కేటీఆర్ మంత్రి హరీష్ రావు పూర్తిగా వాళ్ళంతా కూడా తిప్పికొడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ బాస్ అన్ని కూడా గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీడబ్ల్యూ సమావేశం ఏర్పాటు చేసి సోనియా గాంధీ ఏం మాట్లాడారు, ప్రధాని నరేంద్ర మోడీ ఇటు నిజామాబాద్ మహబూబ్ నగర్ సభలో ఏం మాట్లాడారు, వాటన్నిటి కూడా ఏం మాట్లాడాలి, ఎలా వారికి సమాధానం ఇవ్వాలి అనే దానిపైన పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ప్రసంగించినా కూడా కేటీఆర్ ఏం మాట్లాడాలన్నా కూడా, కేటీఆర్ చర్యలు తీసుకోవాలన్నా, హరీష్ రావు ఏం మాట్లాడాలన్నా కూడా మరి ప్రధాని స్థాయి సోనియా గాంధీ స్థాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ మాట్లాడేదానికి ఖచ్చితంగా అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ భాగం ఉంటారు. కానీ ఇప్పుడు తను ప్రత్యేకంగా తనే ఈరోజు వ్యాఖ్యలు చేయబోయే అవకాశం ఉంది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీ కావచ్చు, వీరు ఇచ్చినటువంటి ఎప్పుడో ఇచ్చిన హామీలను నెరవేర్చిన బస్ బోర్డు అలాంటిది బీజేపీ ఇవ్వడం, 6 గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం, కర్ణాటకలో వైఫల్యం చెందడం, కర్ణాటక నుంచి బిల్డర్ల దగ్గర ఇటు గెలవడానికి 500 ఎస్ఎస్పీ చొప్పున 500 రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఇవి సలహాలు చేయడం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇవన్నీ కూడా ఒక అస్త్రాలుగా మెలుగుతున్నాయి. మరోపక్క పార్టీ నుంచి ముఖ్యమైన నాయకులు బీఆర్ఎస్ లక్ష్మణ లాంటి ఇంకా వ్యక్తులు కావచ్చు, సీనియర్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి రావడం, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ సమితి స్థానం కల్పిస్తూనే వాళ్ళకు ఒక గ్యారెంటీ ఇస్తూనే మరి ఇవన్నీ కూడా దాదాపు ఇవన్నీ విషయాలపైన ఈరోజు ఆయన దాదాపు మాట్లాడతారు. ప్రజలకు చాలా వరకు కూడా అవగాహన కల్పించేట్టుగా చేస్తారని ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్న నేపథ్యం. ఖచ్చితంగా బీఆర్ఎస్ హుస్నాబాద్ సభ విజయవంతం తర్వాత ఇక ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు అనేటట్టుగా ఒక ఎలక్షన్ లోకి దూసుకుపోయే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం కేసీఆర్ హుస్నాబాద్ లో జరగబోయే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. రేపు జనగాం, భువనగిరిలో జరిగే సభలకు కేసీఆర్ హాజరవుతారు. ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణీంద్ర అందిస్తారు. ఫణీంద్ర, హుస్నాబాద్ కు సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అదేవిధంగా సీఎం కేసీఆర్ తో పాటు ఎవరెవరు నాయకులు పాల్గొనబోతున్నారు? మొత్తానికి ఇక్కడ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు సాయంత్రం హుస్నాబాద్ లో ఈ సభ భారీ ఎత్తున జరగనుంది. దీనికి దాదాపుగా 1,00,000 వరకు జన సమీకరణ చేయాలని ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి నేతలంతా కూడా ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. నిజానికి కేసీఆర్ కి సెంటిమెంట్ జిల్లా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి అటు ఉద్యమ ప్రస్థానం కావచ్చు, అలాగే గతంలో రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నికలు వస్తే గెలిపించడం కావచ్చు, ఇలా ప్రతిసారి కరీంనగర్ జిల్లా నుండే తనకి ఒక రకమైనటువంటి సెంటిమెంట్ ఉంది. గత 2 ఎన్నికల్లోనూ సెంటిమెంట్ కొనసాగిస్తూ తను అప్పుడు ఏదైతే ప్రచారాన్ని మొదలు పెట్టారో ఈసారి కూడా హుస్నాబాద్ నుండి ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఇక్కడ 5:15 వరకు కూడా ఈ సభలకు సంబంధించి కేసీఆర్ పాల్గొన్నారు. ఇందులో కీలక నేతలంతా కూడా అటు 2 జిల్లాలకు చెందినటువంటి కీలక నేతలంతా కూడా
దీనికి సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇందులోనే అనేక వరాల జల్లును కూడా కురిపించే అవకాశం ఉంది. ఈసారి 2 సార్లు వరుసగా అధికారించినటువంటి తెలంగాణ ప్రజలకు ఈసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామని దానిపై సీఎం ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే కొంతవరకు కాంగ్రెస్ బీజేపీ వారి బలాన్ని పెంచుకున్నట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ధీటుగా ఈ హామీలను ఏవైతే తాను ఇవ్వాలనుకున్న హామీలను ఈ సభాముఖంగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. దీనికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఇప్పటికే కీలక నేతలంతా కూడా పూర్తి చేశారు. తన రాజకీయ గురువు అనేటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆశీర్వాదం తీసుకుని ఈ సభని మొదలు పెట్టనున్నారు. ఇక మరోవైపు దీనికి సంబంధించి ట్రాఫిక్ డైవర్షన్ కూడా, ఎందుకంటే భారీ ఎత్తున జన సమీకరణ చేయనుండడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ని కూడా ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు. హుస్నాబాద్ వైపు వచ్చే అనేక రోడ్లను కొంతవరకు మూసివేశారు. మరోవైపు భద్రతా పరంగా కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సభ జరిగిన తర్వాత తిరిగి సిరిసిల్ల అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా వరుసగా సభలు నిర్వహించనున్నారు. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి సభ చాలా కీలకం కానుంది. బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ఇక్కడ నుండి మొదలు పెట్టింది. సుజాత, ఫణీంద్ర, సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అదేవిధంగా ప్రజలు ఎంతమంది జన సమీకరణ వచ్చే అవకాశం ఉందంటారు? నిజానికి ఇక్కడ దాదాపు 1,00,000 వరకు సమీకరణ చేయడానికి వీరు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పూర్తి స్థాయిలో డైవర్షన్ కూడా, ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. పార్కింగ్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి హుస్నాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు కావచ్చు, ప్రైవేటు వెహికల్స్ కూడా డైవర్ట్ చేయనున్నారు. ఇక కరీంనగర్ నుండి హుస్నాబాద్ వైపు వచ్చే వాటిని కూడా ఇతర ప్రాంతాల గుండా పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సభ జరిగే సమయానికి, అంటే తను హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు కాబట్టి ఇతర నేతలంతా అప్పటికే చేరుకొని, అంటే దాదాపు 3 గంటల వరకే చేరుకొని దీనికి సంబంధించినటువంటి మిగిలిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయనున్నారు. ఇక ఈ సభకు వస్తున్నటువంటి కేసీఆర్ ఇస్తున్నటువంటి హామీలను మరింత తీసుకెళ్ళాలంటే జనాలకు తీసుకెళ్ళడానికి ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. సో ఇక్కడ ఇప్పటికైతే వీరు సంతృప్తిగా ఉన్నారు. అంటే జన సమీకరణ పట్ల కానీ అలాగే ప్రజలు వస్తున్నటువంటి స్పందన పట్ల నాయకులు, ఎవరైతే కీలక నాయకులు ఈ సభను ముఖ్యంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ సభ ముగిశాక 5:15 గంటలకి తిరిగి కేసీఆర్ వెళ్ళిపోనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫణీంద్ర.